మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీను ఎంఎస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ మా హృదయపూర్వక నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు. బ్రహ్మ పురాణం చతుర్వర్గ చింతామణి హేమాద్రి నిర్ణయ సింధు ధర్మ సింధు అంతర్వణ వేదం జ్యోతిష్య శాస్త్రం గ్రంథాలు శీర్ఘ సిద్ధాంతం శాస్త్ర పురాణాల ఆధారంగా తెలియజేయుచున్నాము. అందరికీ నమస్కారములు. తెలుగు వారికి కొత్త సంవత్సరం వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగ ఉగాది. అసలు ఉగాది అంటే ఏమిటి? యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభమని అర్థం. పురాణాల ప్రకారం ఇదే రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడని నమ్మకం. చైత్రశుద్ధ పాండ్యమి నాడే సూర్యోదయ కాలంలో ఈ జగత్తు సృష్టించబడింది. అందుకే ఇది మన అందరికీ ఆయుష్ను ఇచ్చే మొదటి రోజు. ఉగాది పచ్చడి జీవిత సత్యం. ఉగాది అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, మనిషి జీవితంలో భావోద్వేగాల సమాహారం. ఇందులో ఉండే ఈ 6 రుచులు మన జీవిత పాఠాలను నేర్పుతాయి. తీపి బెల్లం జీవితంలో వచ్చే సంతోషాలకు సంకేతం. చేదు వేప పువ్వు మనం ఎదుర్కొనే బాధలు కష్టాలకు ప్రతీక. పులుపు చింతపండు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన సందర్భాలు. ఉప్పు లవణం ఉత్సాహం మరియు జీవితానికి కావలసిన పాఠం. కారం మిరప మిరియాలు కోసం మరియు ఆవేశానికి సంకేతం. వగరు మామిడి ముక్కలు కొత్త సవాళ్ళు మరియు ఆశ్చర్యకరమైన మార్పులు. ఈ 6 రుచులను కలిపి స్వీకరించడం అంటే జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తామని భగవంతునికి మనం ఇచ్చే హామీ. మనిషికి భగవంతునికి సంబంధం. ఉగాది రోజున మనిషికి భగవంతునికి మధ్య ఉన్న సంబంధం ఆధ్యాత్మికంగా బలపడుతుంది. శాస్త్ర ప్రకారం ఈ రోజున చేసే పంచాంగ శ్రావణం వల్ల కలపురుషుడు ఆరాధిస్తాము. మనం ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తాము. వరహ మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఇదే రోజు. భగవంతుడు కాలస్వరూపుడు. ఈ కాలచక్రంలో మనిషి తన ధర్మాన్ని పాటిస్తూ దైవ చింతనతో ముందుకు సాగాలని ఈ ఉగాది మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం అత్యంత శుభప్రదం భావిస్తారు. ముఖ్యమైన ముగింపు మాటలు. ప్రకృతి చిగురించి కోయిల పాటలతో కొత్త ఆశలను మోసుకొచ్చే ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.